అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రాలు సమస్త విశ్వానికి ప్రభువైన అల్లాహ్కే చెందుతాయి. అన్ని ప్రశంసలు అల్లాహ్కే. అన్ని లోకాలకు ప్రభువైన అల్లాహ్కే. అన్ని ప్రశంసలు అల్లాహ్కే. అంటే అల్లాహ్ అన్ని రకాల ప్రశంసలు మరియు ప్రశంసలకు అర్హుడు. ఎందుకంటే అల్లాహ్ పరిపూర్ణత యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. ప్రశంసలు మరియు కృతజ్ఞత యొక్క నిర్వచనం. ప్రశంసలు అంటే ఒకరి స్వచ్ఛంద లక్షణాల ఆధారంగా ఒకరిని స్తుతించడం. మరియు కృతజ్ఞత యొక్క నిర్వచనం అతని అనుగ్రహాలతో పోల్చినప్పుడు నాలుక, హృదయం లేదా అవయవాలతో అతన్ని గౌరవించడం. మనం సాధారణంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను అతని అనుగ్రహాల దృష్ట్యా స్తుతిస్తాము. కాబట్టి మన ప్రశంసలను కృతజ్ఞతలు అని కూడా అంటారు. అల్లాహ్ను స్తుతించడం యొక్క సద్గుణాలు. అల్లాహ్ను స్తుతించడం యొక్క అనేక సద్గుణాలు హదీసులలో ప్రస్తావించబడ్డాయి. వాటిలో 3 ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1. అనస్ బిన్ మాలిక్ అల్లాహ్ అతనిపై సంతోషిస్తాడు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: దాసుడు అల్లాహ్ను తిని స్తుతించినప్పుడు మరియు అతను త్రాగినప్పుడు అతను అల్లాహ్ను స్తుతిస్తాడు. ముస్లిం కితాబ్ అల్ జికర్ వల్ దువా బాబ్ ఇస్తిబాబ్ హమ్దుల్లాహ్ పేజీ 1463 హదీసులు 89 2734. 2. జాబిర్ బిన్ అబ్దుల్లా అల్లాహ్ అతనిపై సంతోషిస్తాడు నుండి ఉల్లేఖించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఉత్తమ జ్ఞాపకం లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు ఉత్తమ ప్రార్థన అల్హమ్దులిల్లాహ్. ఇబ్ను మాజా కితాబ్ అల్ అదబ్ బాబ్ ఫద్ల్ అల్ హామిదీన్ 4 248 హదీసులు 3800. 3. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ అల్లాహ్ అతనిపై సంతోషిస్తాడు ఉల్లేఖించారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ తన దాసునిపై ఒక దీవెనను ప్రసాదించినప్పుడు మరియు అతను ఆశీర్వాదం పొందిన తర్వాత ఇలా అన్నాడు: అల్హమ్దులిల్లాహ్ అంటే అల్లాహ్కు అనేది అతనికి ఇవ్వబడిన దీవెన కంటే సర్వోన్నతమైన అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైన ప్రశంస. ఇబ్ను మాజా కితాబ్ అల్ అదబ్ బాబ్ ఫద్ల్ అల్ హామిదీన్ 4 250 హదీసులు 3800. ప్రశంసలకు సంబంధించి షరియా తీర్పు. ప్రసంగంలో ప్రశంస తప్పనిసరి. తిన్న తర్వాత సిఫార్సు చేయబడింది. తుమ్మిన తర్వాత సిఫార్సు చేయబడింది. నిషేధించబడిన చర్య చేసిన తర్వాత నిషేధించబడింది. మరియు కొన్ని సందర్భాల్లో ఇది కుఫ్రుగా పరిగణించబడుతుంది. లిల్లాహి అంటే అల్లాహ్ కోసం. అల్లాహ్ అనేది సర్వోన్నతమైన వ్యక్తి పేరు. అది పరిపూర్ణత యొక్క అన్ని లక్షణాలను ఇది కలిగి ఉన్నది. కొంతమంది వ్యాఖ్యానాలు ఈ పదం యొక్క అర్థాలను కూడా వివరించారు. అవి: ఆరాధనకు అర్హుడు, జ్ఞానం తెలివిని ఆశ్చర్యపరిచేవాడు, ఎవరి సమక్షంలో ఒకరు శాంతిని పొందుతారు, కష్టకాలంలో ఆశ్రయం కోలేవాడు. బైదావి అల్ ఫాతిహా 1.32, ఖజీన్ అల్ ఫాతిహా 1.17 సేకరించబడింది. రబ్బీ అల్ ఆలమీన్ ప్రపంచాల ప్రభువు. రబ్బీ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. అవి సయ్యద్ యజమాని, దేవత, స్థిరపరిచేవాడు, సంస్కర్త మరియు క్రమంగా ఒకరిని పరిపూర్ణతకు తీసుకురావడం. మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తప్ప ఉన్న ప్రతిదాన్ని ప్రపంచమని అంటారు మరియు అన్ని సృష్టి దానిలో చేర్చబడింది. సావి అల్ ఫాతిహా వచనం 11 1.16, ఖజీన్ అల్ ఫాతిహా 1.17 సేకరించబడింది.